శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశంకరులు వ్రాసిన శ్రీ దేవి చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రము. ఉషసి మాగధ మంగళ గాయనైః ఝటితి జాగృహి 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 అతి కృపార్ద్ర కటాక్ష నిరీక్షణైః జగత్ ఇదం జగదంబా సుఖీకురు. ఉషస్సు సమయమున మాగధులు పాడు మంగళ గీతములకు అమ్మా వెంటనే మేల్కొనుము మేల్కొనుము మేల్కొనుము. అపారమైన కరుణతో నిండిన నీ కటాక్ష దృష్టితో ఈ సమస్త జగత్తును సుఖ సంతోషములతో నింపుము జగదంబా. కనకమయ వితర్ది శోభమానం దిశి దిశి పూర్ణ సువర్ణ కుంభయుక్తం మణిమయ మంటప మధ్యం ఇహ మాతః మయి కృపయాసు సమర్చనం గ్రహీతుం. బంగారముతో చేసిన అందమైన వేదికలు అన్ని దిక్కులలోనూ ప్రకాశిస్తూ ప్రతి దిశలోనూ నిండుగా ఉన్న బంగారు కలశములతో అలంకరింపబడి ఉన్నవి. రత్నాలతో నిర్మించిన ఈ మణిమయ మంటపం మధ్యకు తల్లి నాపై కరుణ చూపి త్వరగా వచ్చి నా పూజను స్వీకరింపుము. కనక కలశ శోభమాన శీర్షం జలధరలంబి సముల్ల సత్పతాకం భగవతి తవ సన్నివాస హేతో మణిమయ మందిరం ఏతత్ అర్పయామి. బంగారు కలశములతో శోభించు శిఖరముతో మేఘముల వలె విరలాడే అందమైన పతాకములతో అలంకరింపబడిన ఈ రత్నమయమైన మందిరమును భగవతి నీవు నివసించుటకై నీకు సమర్పించుచున్నాను. తపనీయమయీ సుతూలిక కమనీయ మృదులోత్తరచ్చదా నవరత్న విభూషిత మయా శిబిక ఇయం జగదంబే తే అర్పిత. తపనీయమైనటువంటి అందమైన పల్లకి మృదువైన పరుపుతో సున్నితమైన పైకప్పుతో అలంకరించి నవరత్నములతో శోభింపచేసి జగదంబ భక్తితో నీకు సమర్పించుచున్నాను. కనకమయ వితర్ది స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమ కీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాసనే అస్మిన్ ఉపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ. బంగారు వేదికపై ఉంచిన మెత్తని పరుపుతో కూడిన వివిధ రకముల పుష్పములతో నిండిన కోటి ఉదయ సూర్యుల వలె ప్రకాశించు ఈ సుందరమైన రత్న సింహాసనముపై భగవతి బంగారు పీఠముపై నీ పాదయుగళమును ఉంచి ఆసీనురాలవు కమ్ము. మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనకస్తంభ చతుష్టయేన యుక్తం కమనీయతమం భవాని తుభ్యం నవముల్లోచం అహం సమర్పయామి. మణులు ముత్యములతో నిర్మించిన 4 బంగారు స్తంభములతో కూడిన ఎంతో అందమైన ఈ కొత్తగా నిర్మించిన మహత్తరమైన మంటపాన్ని ఆవరణాన్ని భవానీ నీకు సమర్పించుచున్నాను. దూర్వయా సరసిజాన్విత విష్ణుక్రాంతయా చ సహితం కుసుమాఢ్యం పద్మయుగ్మ సదృశే పద్మయుగ్మే
పాద్యమే తదుదరీకురు మాతః. దూర్వారము అనగా పచ్చగడ్డి, తామర పువ్వులు, విష్ణుక్రాంత పుష్పములు మొదలైన అనేక పుష్పములతో అలంకరించిన ఈ పాద్య జలమును ఓ తల్లి, తామర పువ్వుల జంట వలె ఉన్న అందమైన నీ పాదయుగళమునకు సమర్పించుచున్నాను, స్వీకరింపుము. గంధ పుష్పయవసర్షపదూర్వా సంయుతం తిలకుశాక్షతమిశ్రం హేమపాత్ర నిహితం సహరత్నైః అర్ఘ్యమేతదురరీకురు మాతః. సువాసనలు గల పుష్పములు, యవలు, సర్షపలు, దూర్వార గడ్డి, నువ్వులు, దర్భలు, అక్షతలు మొదలైన వాటితో కలిపి బంగారు పాత్రలో రత్నములతో కలిపి ఉంచిన ఈ అర్ఘ్యమును తల్లి దయచేసి స్వీకరింపుము. జలజద్యుతినా కరేణ జాతి ఫలతక్కోల లవంగ గంధయుక్తైః అమృతైః ఇవ అతిశీతైః భగవతి ఆచమనం విధీయతాం. తామర పువ్వుల వలె ప్రకాశించే చేతితో జాజికాయ, తక్కోలము, లవంగము మొదలైన సువాసన ద్రవ్యములతో కలిపిన అమృతంలా అత్యంత చల్లని ఈ ఆచమనీయ జలమును భగవతి స్వీకరించి ఆచమించుము. నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ తత్ ఇదం జగదంబతే అర్పితం మధుపర్కం జననీ ప్రగృహ్యతాం. బంగారపు సంపుటములో ఉంచి రత్నములతో అలంకరించిన మూతతో కప్పిన ఈ మధుపర్కాన్ని జగదంబ, ఓ జనని, నీకు సమర్పించుచున్నాను, దయచేసి స్వీకరింపుము. ఏతచ్చంపక తైలమంబా వివిధైః పుష్పైః ముహువాసితం న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృంగైః భ్రమద్భివృతం సానందం సురసుందరీభిరభితో హస్తైః ధృతం తే మయా కేశేషు భ్రమరభ్రమేషు సకలేషు అంగేషు చ అలిప్యతే. అమ్మా, అనేక రకముల పుష్పములతో పదే పదే సువాసన కలిగించు ఈ చంపక పుష్ప తైలమును రత్నములతో చేసిన బంగారు పాత్రలో ఉంచినాను. దాని చుట్టూ తేనెటీగలు సైతము పరిభ్రమిస్తున్నట్లుగా సుగంధ భరితముగా ఉన్నది. దేవకాంతలు ఆనందముతో చుట్టూ నిలిచి చేతులతో పట్టుకున్న ఈ తైలమును నీ కేశములకు తేనెటీగల గుంపుల వలె కనిపించే నీ కేశరాశికి, నీ శరీరమంతటికి ప్రేమతో పూయుచున్నాను. మాతః కుంకుమ పంక నిర్మితం ఇదం దేహే తవోద్వర్తనం భక్త్యా అహం కలయామి హేమరజసా సమ్మిశ్రితం కేసరైః కేశానాం అలకైః విశోధ్య విశదాన్ కస్తూరికోదంచితైః స్నానం తే నవరత్న కుంభ సహితైః సంవాసితో ఉష్ణోదకైః. ఓ తల్లి, కుంకుమతో తయారు చేసిన ఈ సుగంధ లేపనమును బంగారు పొడి, కుంకుమ పువ్వులతో కలిపి భక్తితో నీ శరీరమునకు రాస్తున్నాను. ఆ తరువాత ఉసిరికాయలతో నీ కేశములను శుభ్రపరిచి కస్తూరి సువాసనతో పరిమళింపచేసి నవరత్నాలతో అలంకరించిన కలశములలో ఉంచిన సువాసన గల గోరువెచ్చటి నీటితో నీకు స్నానము చేయించుతున్నాను. దధి దుగ్ధ ఘృతైః సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః స్నపయామి
తవ అహం ఆదరా జననీ త్వాం పునః ఉష్ణవారిభిః. పెరుగు, పాలు, నెయ్యి, తేనె, తెల్లని పంచదార మొదలైన వాటితో కలిపిన పవిత్రమైన ద్రవ్యములతో జనని నిన్ను ఎంతో గౌరవముతో అభిషేకిస్తున్నాను. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మరలా నీకు స్నానము చేయించుతున్నాను. ఏలో శీరసువాసితైః సుకుమైః గంగాది తీర్థోదకైః మాణిక్యామలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః మంత్రాన్ వైదిక తాంత్రికాన్ పరిపఠాన్ సానందమత్యాదరా స్నానంతే పరికల్పయామి జననీ స్నేహాత్వం అంగీకురు. ఏలకులు, వట్టివేరు మొదలైన సువాసన ద్రవ్యములతో పరిమళించిన పుష్పములతో కూడిన గంగాది పవిత్ర తీర్థ జలములతో, మాణిక్యములు, నిర్మలమైన ముత్యములు, అమృత రసముతో కూడిన స్వచ్ఛమైన బంగారు జలములతో, వైదిక తాంత్రిక మంత్రములను ఆనందముతో అత్యంత భక్తితో జపిస్తూ జనని నీకు పవిత్ర స్నానమును సమర్పించుచున్నాను. ప్రేమతో నేను సమర్పించిన ఈ సేవను దయచేసి స్వీకరింపుము. బాలార్కద్యుతి దాడిమీయ కుసుమ ప్రస్పర్ధి సర్వోత్తమం మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితం ముక్తాభిగ్రథితం సుకం ఇదం స్వీకృత్య పీతప్రభం తప్త స్వర్ణ సమాన వర్ణమతులం ప్రావర్ణం అంగీకురు. బాలసూర్యుని కాంతితో, దానిమ్మ పుష్పముల అందముతో పోటీపడే అత్యుత్తమమైన ఈ దివ్య వస్త్రమును తల్లి నేను భక్తితో నీ కొరకు సిద్ధము చేసి ఉన్నాను. దానిని ధరింపుము. ముత్యములతో అల్లిన ఈ అందమైన కంచుకాన్ని స్వీకరింపుము. పసుపు బంగారు కాంతితో కరిగిన బంగారములా మెరియు ఈ అపూర్వమైన పై వస్త్రమును కూడా దయచేసి ధరింపుము. నవరత్నమయే మయా అర్పితే కమనీయే తపనీయ పాదుకే సవిలాసం ఇదం పదద్వయం కృపయా దేవి తయోః నిధీయతాం. నవరత్నములతో చేసిన ఎంతో అందమైన బంగారు పాదుకలను నేను నీకు సమర్పించుచున్నాను దేవి. నీ అందమైన పాదయుగమును వాటిపై సౌందర్యముతో సొగసుతో దయచేసి ఉంచుము. బహుభిః అగరు ధూపైః సాదరం ధూపయిత్వా భగవతీ తవ కేశాంకంకతైః మార్జయిత్వా సురభిభిః అరవిందైః చంపకైః చ అర్చయిత్వా झटिति कनकसूत्रैः జూటయన్ వేష్టయామి. అనేక అగరు ధూపములతో నీ కేశములను పరిమళింపచేసి దువ్వెనలతో వాటిని చక్కగా దువ్వి సువాసనలు గల తామరలు చంపక పుష్పములతో అలంకరించి బంగారు దారములతో నీ కేశములను అందమైన జటలుగా అల్లుచున్నాను. సౌవీరాంజనం ఇదం అంబా చక్షోస్తే విన్యస్తం కనకశలాకయా మయా యత్ తత్న్యూనం మలినం అపి త్వదక్షి సంగాత్ బ్రహ్మ ఇంద్రాది అభిలషణీయతామియాయ. అమ్మా, బంగారు శలాకతో నీ కన్నులకు నేను అద్దిన ఈ సౌవీరాంజనము కాటుక లోపములతో ఉన్నదైనా కొంత మలినముగా ఉన్నదైనా నీ దివ్య నేత్రములను తాకిన క్షణములోనే బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కోరుకునేంత మహిమాన్వితము అగును.
మంజీరే పదయోః నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ ముక్తాహారం ఉరోజయోః అనుపమాం నక్షత్రమాలాం గలే కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమాత్తాటంకే తవ కర్ణయోః వినిదధే శీర్షే చ చూడామణి. నీ పాదములకు అందమైన మంజీరములను అలంకరించి నడుముకు సుందరమైన కాంచీని ధరింపచేసి వక్షస్థలముపై అపూర్వమైన ముత్యాల హారమును మెడలో నక్షత్రమాల వలె ప్రకాశించు హారమును అలంకరించుచున్నాను. నీ భుజములకు కేయూరములను చేతులకు రత్నములతో చేసిన వలయాల వరుసను ధరింపచేయుచున్నాను. నీ చెవులకు అందమైన తాటంకములను శిరస్సుపై చూడామణిని సమర్పించి అలంకరించుచున్నాను తల్లి. ధమిల్లే తవ దేవీ హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే ముక్తారాజిత విరాజమాన తిలకం నాసాపుటే మౌక్తికం మాతః మౌక్తికజాలికాం చ కుచయోః సర్వాంగులీషూర్మికాః కట్యాం కాంచన కింకిణీర్వినిదధే రత్నావతంసం శ్రుతౌ. ఓ దేవి, నీ జడను బంగారు పుష్పములతో అలంకరించుచున్నాను. నీ నుదిటిపై ముత్యాల వరుసతో ప్రకాశించు తిలకమును దిద్దుతున్నాను. నీ నాసికపై ముత్యమును అలంకరించుచున్నాను. తల్లి, నీ యొక్క వక్షోజాలపై ముత్యాల హార జలమును, ప్రతివేలికి ఉంగరములను, నడుముకు బంగారు కింకిణీలను ధరింపచేయుచున్నాను. నీ చెవులకు రత్నములతో అలంకరించి ఆభరణములను సమర్పించుచున్నాను. మాతః ఫాలతలే తవ అతి విమలే కాశ్మీర కస్తూరికా కర్పూర అగరుభిః కరోమి తిలకం దేహే అంగరాగం తతః వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం పాదౌ చందనలేపనాదిభిః అహం సంపూజయామి క్రమాత్. ఓ తల్లి, నీ నిర్మలమైన నుదుటిపై కాశ్మీరీ కస్తూరి, కర్పూరము, అగరు మొదలైన సుగంధ ద్రవ్యములతో తిలకమును దిద్దుతున్నాను. తరువాత నీ శరీరమునకు సుగంధమైన అంగరాగమును పూయుచున్నాను. నీ వక్షోజములు మొదలైన అవయవములపై యక్షకర్దమ అను సుగంధ లేపనమును పూసి పుష్పరసమును చల్లి నీ పాదములకు చందన లేపనము మొదలగు వాటితో క్రమముగా పూజించుచున్నాను. రత్న అక్షతైః త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరరవిద్ధైః అఖండితైః దేవీ యవాధిభిర్వా కాశ్మీర పంకాంకిత తండులైర్వా జననీ చంపక తైలమిదం పురో మృగమదోపయుతం పటవాసకం సురభిగంధం ఇదం చ చతుస్సమం సపది సర్వమిదం పరిగృహ్యతాం. రత్నములతో కూడిన అక్షతలతో గాని, లేదా అందమైన పగలని ముత్యములతో గాని, లేదా విరగని యవల మొదలైన ధాన్యములతో గాని, లేదా కాశ్మీరీ సుగంధ లేపనముతో గాని అలంకరించిన బియ్యపు అక్షతలతో నిన్ను పూజించుచున్నాను దేవి. జనని, నీ సమక్షములో ఉంచిన ఈ చంపక పుష్ప తైలమును, కస్తూరితో కలిపిన ఈ సుగంధ పట వాసకాన్ని, ఈ పరిమళ భరితమైన చతుస్సమ సుగంధ ద్రవ్యమును, వీటన్నింటినీ వెంటనే దయచేసి స్వీకరింపుము. ఇక్కడికి దేవి చతుషష్ఠి పూజా స్తోత్రములో 23వ శ్లోకం వరకు పూర్తి అయినది. నమస్కారం.